పాత్రలు పోషించగలరు. మన యొక్క శక్తి ఇన్నాళ్ళు మనము అబలలుగా ఉన్నామేమో, కానీ ఇప్పుడు సబలులుగా నిరూపించుకుంటున్నాం. 2000 సంవత్సరం ముందర కథ వేరుగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా యొక్క పరిస్థితి 2000 సంవత్సరంలో ఓడడానికి నుంచి 100 కోట్ల రాష్ట్ర తీసుకువచ్చి వెలుగు అనేటువంటి ప్రోగ్రాంలో ఆడవాళ్ళ జీవితాలలో వెలుగు తీసుకురావాలని చెప్పి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకమే ఈ రోజు మనం ఇక్కడ ఈ విధంగా ఒక మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణమవుతుంది. ఆడవారికి ఆర్థిక స్వావలంబన కల్పిస్తే వారి కుటుంబాలలో గౌరవం లభిస్తుందని ఆయన ప్రాజెక్ట్ మొదలుపెట్టడం జరిగింది. అది ఇంత సక్సెస్ఫుల్ గా 3 ఊళ్ళు 6 స్థాయిలుగా వెళుతుంది. దీన్ని మనం ఎంతో సంతోషించాలి, గర్వపడుతున్నాము. చిన్న చిన్న పెట్టి షాప్ దగ్గర నుంచి మనం ఈరోజు రాకెట్ సైన్స్ కూడా వెళ్ళగలుగుతున్నాము అంటే మనకు అంత గొప్పగా మనం ఎదిగామని అర్థం. 21st సెంచరీలో మనం ఏ విధంగానూ తక్కువ కాకుండా మగవాళ్ళతో సమానంగా, ఎందుకంటే ఇప్పుడు మొదటి నడిచే కాలం కాదు, ఇలా మొత్తం కూడా టెక్నాలజీ నడిచే కాలం కాబట్టి టెక్నాలజీలో మొదటి సంబంధం లేదు కాబట్టి మనమే ముందరలో ఉన్నాం. ఏ స్కూల్లో మార్కులు ఎత్తి చూసిన ఆడవాళ్ళే ముందర, ఏ ఐటీ క్లాసులో ఆడవాళ్ళే ముందర, ఎక్కడ చూసిన ఆడవాళ్ళే ముందరున్నారు. ఇప్పుడు మగపిల్లలు కూడా కొంచెం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా స్త్రీ కుటుంబాన్ని చూసుకున్న కాలం కుటుంబ వ్యవస్థ చాలా బాగుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఒక ఇన్నోవేటివ్ యాక్టివిటీ మీద పడ్డామో ఇప్పుడు కుటుంబాన్ని చూసుకోవాల్సిన తగ్గుతుంది. దానివల్ల కుటుంబ వ్యవస్థ కొంచెం సన్నగిల్లుతుంది. తల్లులుగా మన బాధ్యత కూతుర్లకు కానీ కొడుకులకు కానీ కుటుంబ వ్యవస్థ కానీ దాంట్లో చెప్పాల్సిన బాధ్యత మనది. ఆర్థికంగా ఇది ఒక్కటే యాక్చువల్లే కాదు. మనం కుటుంబ వ్యవస్థను కూడా ఆడవాళ్ళు మనం ఇళ్ళగా తీసుకొని దాన్ని కొంచెం ఇంకా బాగుంచాలని నిర్మించాలనేది నా అభ్యర్థన. ఈ అవకాశం ఇచ్చినటువంటి